నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలం క్యాతన్పల్లి వీరభద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాలమూరు న్యాయయాత్రను మాజీ కల్వకుర్తి ఎమ్మెల్యే సిడబ్ల్యూసి సభ్యులు చల్లా వంశీచంద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామంలో పార్టీ కార్యకర్తలు, మహిళలు అభిమాన నాయకుడు వంశీచంద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గుడి, చర్చిలో ప్రార్థనలు చేసి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జోహార్ అర్పించారు. క్యాతన్పల్లి, బాపన్పల్లి, దామరగిద్ద గ్రామాలలో న్యాయయాత్ర సభలో మాట్లాడుతూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని, గత ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వంశీచంద్ రెడ్డిని గెలిపించి తద్వారా అన్ని రంగాల్లో నారాయణపేటని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, జిల్లా నాయకులు బండి గోపాల్, నారాయణపేట కౌన్సిలర్ యు మహేష్, మండల అధ్యక్షుడు బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి కాజా, బర్లా ఆనంద్, శరణ్ నాయక్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, మండల నాయకులు శ్రీనివాస్, ఎంపీటీసీలు బసవరాజ్, శేఖర్, మండల యూత్ అధ్యక్షులు శ్రీను, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, జీకే వెంకటప్ప, మహిళా నాయకురాలు కవిత, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ శాసనసభ్యురాలు డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారికి, నారాయణపేట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్నారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలకి, కేతన్పల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజలతో మమేకమై ప్రజల కష్టాలని తన కష్టాలుగా భావించి మీకు సేవ చేయాలనే తపన ఉన్నటువంటి పర్ణికారెడ్డి గారిని మీకందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. దామరగిద్ద మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మీరు కష్టపడి సైనికుల్లాగా పనిచేసి నిద్ర ఆహారాలు మాని పర్ణికమ్మ గెలుపు కోసం తీవ్రమైన కృషి చేయడం జరిగింది. ఇందాక గుడికి వెళ్ళినప్పుడు పర్ణికమ్మ చెప్తుంటే, గత ఎన్నికల్లో, దానికన్నా ముందు ఎన్నికల్లో దామరగిద్ద మండలంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ రాలేదు, మైనస్ లో ఉన్నాం. కానీ ఈసారి ఎన్నికల్లో మీ కృషి వల్ల 3,000 కన్నా ఎక్కువ కదా, మీ అందరి కృషి వల్ల, మీరందరూ కష్టపడడం వల్ల 3,500 లెక్క కూడా గుర్తుంది. మీకందరికీ, కార్యకర్తలకి, నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఎంత కష్టపడైతే మనం ఎన్నికల్లో పర్ణికమ్మను గెలిపించుకున్నామో అదే చిత్తశుద్ధితోటి ప్రజలు మనకు ఓట్లేసి 3,500 చిల్లర ఓట్లు అధికంగా మనకేసి మనకు మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి మనం కూడా అదే విధంగా దామరగిద్ద మండలానికి, దామరగిద్ద మండల ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన పైనే ఉంటుంది, కార్యకర్తల పైన, నాయకుల పైన. మీరందరూ చెప్తే, కార్యకర్తల నాయకులు చెప్తే ఊర్లో ప్రజలు ఓట్లేసి, ఇప్పుడు ఆ ప్రజలకు ఉన్నటువంటి సమస్యలని పర్ణికమ్మ దగ్గర తీసుకొచ్చి ఆ సమస్యలు తీర్చే బాధ్యత కూడా మన కార్యకర్తలు, ప్రజలు తీసుకోవాలనే మాట తెలియజేస్తున్నాం. అది ప్రజలకు ఉండేటువంటి సమస్యల విషయం. ఇక
మన రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా వెనుకబడిన జిల్లా అంటే ఏ జిల్లా? మహబూబ్ నగర్ జిల్లా, మన పాలమూరు జిల్లా. మన జిల్లాల అంటే నేను ఉమ్మడి జిల్లా సంగతి చెప్తున్నా. మళ్ళా మన ఉమ్మడి జిల్లాల అందరికన్నా వెనుకబడ్డ నియోజకవర్గం ఏంటంటే నారాయణపేట నియోజకవర్గం. మళ్ళా నారాయణపేట నియోజకవర్గంలో అందరికన్నా అన్ని మండలాల కన్నా వెనుకబడిన మండలం అంటే దామరగిద్ద. కాబట్టి మా ఇద్దరి దృష్టిలో ఆ విషయం ఉన్నది. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా అన్ని మండలాల కన్నా పెద్దపీట దామరగిద్ద మండలానికి వేస్తామని ఇవాళ మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. అందుకే ఇందాక పన్కమ్మ చెప్పింది, ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఆల్మోస్ట్ ఎడారిగా ఉన్నటువంటి ఈ మండలానికి సాగునీరు రావాలి. సాగునీరు రావాలంటే మీ అందరి దశాబ్దాలుగా మీ అందరికి ఉన్నటువంటి కళ ఏంది? GO 69 నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు, ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మీకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పర్ణికమ్మ నన్ను గెలిపిస్తే GO 69 ద్వారా మీకు నీళ్లు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. పర్ణికమ్మనే కాదు, రేవంత్ రెడ్డి గారు సాగునీరు తీసుకొచ్చే బాధ్యత నాది, నాకు నారాయణపేట కొడంగల్ రెండు కళ్ళ లాంటివి అనే మాట రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇద్దరు అంటే ఎలక్షన్ల కన్నా ముందు ఇద్దరు చెప్పిండ్రు. ఆ ఇద్దరులో ఒకరు ఇవాళ ఏమైండ్రు? ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇంకొకరు ఏమైండ్రు? ఈ ఎమ్మెల్యే అయిండ్రు. గెలిచినాక ఈ ఎమ్మెల్యే పోయి ఆ ముఖ్యమంత్రిని అన్నా మనం ప్రాజెక్ట్ హామీ ఇచ్చినాం కదా మరి చేద్దామంటే ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి తొందరలో మీకు అందరికీ కూడా శుభవార్త చెప్పబోతున్నారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి, ఈ మండలానికి అన్యాయం చేసినటువంటి విషయాన్ని మీరు అందరు కూడా గమనించాలి. 10 ఏళ్ళు ఏం చేయలేదు. 10 ఏళ్ళ అన్యాయానికి గురైనాం మనం. ఏం అభివృద్ధి లేదు దామరగిద్ద మండలంలో. కానీ అధికారంలోకి వచ్చిన నెల 2 నెలల లోపే మన ఈ దామరగిద్ద రూపురేఖల్లో మారబోతున్నటువంటి GO 69 ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచబోతుంది. అంతేకాదు దామరగిద్ద మండలంలో ఉన్నటువంటి తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ కేతన్పల్లిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, అభివృద్ధి పనులన్నీ కూడా చేయించే బాధ్యత మీ ఎమ్మెల్యే అయినటువంటి పర్ణికమ్మ గారు తీసుకుంటారు. అలానే ప్రజలకు సంక్షేమం విషయానికి వస్తే మీకు ఇవాళ 2000 రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికలకు ముందు. పెన్షన్దారులకు, వృద్ధులకు, వితంతువులకు 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చిట్టెం నర్సిరెడ్డి గారు, చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేయడం జరిగింది. వారు ఈ ప్రాంతానికి మరింత సేవ చేయాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టవశాత్తు వారు స్వర్గస్థులైనారు. కాబట్టి వారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి పనులు చేయడానికి వారి వారసురాలు మాకు ఎమ్మెల్యేగా కావాలని మీరందరూ కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారికి, మీ అందరి అభిమాన నాయకుడు, ప్రజా నాయకుడు, కార్యకర్తలకు గుండె ధైర్యం అయినటువంటి కుంభం శివకుమార్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, మహిళా